మరి అదే బుద్ధుడి యొక్క విగ్రహాలని కాపీ కొట్టి ఈరోజు దేవీ దేవతలుగా క్రియేట్ చేసింది మీరు అని చెప్పేసి చెప్తున్నారు. దశమ భాగాలు తీసుకున్నాను క్రిస్టియన్ల మీద పడుతున్నారు అండ్ ముస్లిమ్స్ మీద పడుతున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే హిందూస్ ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ ఏం చేశారు అక్కడ హిందువులు జరిగిన మోసం ఏంటి? కొబ్బరికాయల దొంగతనాలు చేయడం. ఇప్పుడు కొబ్బరికాయ ఇచ్చారండి వాళ్ళు. అవును, కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ నోట్లో వేసిన తర్వాత ఓ చెప్ప తీసి ఇంకో చెప్ప ఇవ్వడం. ఆ రోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు బై నరేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళిండు అన్న విలువగానే. ఏంది అని చెప్తే, అన్న ఏ రోజైతే నా మీద దాడి జరిగిందో ఆ రోజు నుంచి నేను హిందువుల గురించి మాట్లాడతాను, ఇది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం వీడియో అన్న అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సరే 10 ఏళ్ల క్రితం మాట్లాడినా తప్పే, మళ్ళీ బయలు అడుగుతాయి ఆయనకి. గవర్నమెంట్ ఖజానాకి ఎక్కడికి వస్తాయి డబ్బులు? టాక్సెస్ డబ్బులు. అవును, ఈ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖ డబ్బులతో కట్టించిండా? దేవాదాయ శాఖకి వచ్చే డబ్బు ఎక్కడికి వస్తుంది? మేము హుండీలో వేసే డబ్బులు అవి, మా డబ్బులు అవి. మా డబ్బులతో మా దేవాలయం కట్టడానికి వాళ్ళెవరయ్యా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నప్పుడు దాదాపు ఒక 200 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఏదైతే చర్చ్ అక్కడ ఉందో అది అక్రమ కట్టడం, అది అక్రమ కట్టడం చర్చ్. అది దానికి పర్మిషన్స్ లేవు. దాని పక్క నుంచి తార్ రోడ్డు గుడికి పోతావు. గుడిలో ఏ భాగాన్ని మొక్కుతావు? కాలే బిల్డింగ్ ఉంది, 100 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దాని మెయిన్ 100వ ఫ్లోరా, పిల్లరా, కింద బేస్మెంట్. ఎగ్జాక్ట్లీ. అది శూద్రుడు అంటే. ఈ 3 భాగాలు వ్యవస్థలు నడవాలంటే వాడు లేని అసలు వ్యవస్థనే లేదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి రావడం జరిగింది. నా ధర్మాన్ని నేను ఎప్పుడు కూడా రక్షించుకుంటూనే ఉంటాను అనే దృక్పథంతో వెళ్తున్నటువంటి హమారా ప్రసాద్ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ చేయబోతున్నాము. సార్ నమస్తే. సార్ నమస్తే. చేసేద్దాం. ధర్మం అనేది దారి తప్పుతుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు మీరు. ధర్మం ఎప్పుడు దారి తప్పదు. ధర్మం మీద అటాక్స్ అవుతున్నాయి, అంతే. అటాక్స్ జరుగుతున్నాయి. ఒకటి అంబేద్కరిస్టుల వల్ల కావచ్చు, అంటే అంబేద్కరిస్టులు అక్కడ నుంచి ఒక అటాక్స్ కావచ్చు, క్రైస్తవ మతం నుంచి ఒక అటాక్ కావచ్చు, ముస్లిం మతం నుంచి అటాక్ కావచ్చు. ఇట్లా రకరకాల వేస్ లో ఇప్పుడు కమ్యూనిస్టులు ఒక విధంగా అటాక్ చేస్తుంటారు, నాస్తికులు ఒక విధంగా అటాక్ చేస్తుంటారు. ఈ అటాక్స్ మేము ఎదుర్కొంటున్నాం తప్ప ధర్మం ఏ రోజు దారి తప్పలేదు, దారి తప్పదు. సార్ అసలు ధర్మం అంటే మీ దృష్టిలో ఏం సార్? అది మానవుడు చేయాల్సిన కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ధర్మం అంటాం మనం. ఓకే, అంటే దాన్ని మనం ఫాలో కావాలి. అవి ఏం చేయాలో, మనం ఎలా ఉండాలి, ఒక మనిషిగా ఎలా ఉండాలి, ఒక విద్యార్థిగా ఎలా ఉండాలి, ఒక పెళ్ళైనప్పుడు ఎలా ఉండాలి, లేదు మన స్వామీజీలో వాళ్ళు ఉంటారు కదా, దీన్ని టర్మినాలజీ అంటే సంస్కృత పదాలు వేరే ఉంటాయి వీటికి. ఆ టర్మినాలజీ ప్రకారం గృహస్థాశ్రమం అని సంథింగ్ అంట, స్వామీజీలు సమయం ఉంటాయి అనమాట అవి. సో ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలని చెప్పేసి సనాతన ధర్మం చెప్తుంది. ఆ ధర్మాలను మనం పాటించాలంతే. ఓకే, అయితే ఇప్పుడు సేమ్ మీకోలోనే ఈ మధ్య రాధా మనోహర్ దాస్ గారు అని చెప్పి ఆయన రావడం కూడా జరిగింది. ఆయన చెప్పే విధానం ఏంటంటే ధర్మాన్ని దారి తప్పిస్తున్నారు, వాళ్ళల్లో ఎవరో కూడా లేరు, మెయిన్గా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు అని అంటున్నారు. దాని మీద మన ధర్మాన్ని వాళ్ళు దారి తప్పించడం కాదు, అది రాంగ్. అది మన ధర్మం మీద అటాక్స్ చేస్తున్నారు వాళ్ళు. మన ధర్మం మీద అటాక్ చేస్తున్నారు. ఆ అటాక్స్ ని మనము ఎదుర్కొంటున్నాం మనం. అంటే మీ దృష్టిలో అటాక్ అంటే ఏం సార్? అది మత మార్పిడులు కావచ్చు, లేకపోతే మేము ఆచరించే ఆచారాలను విమర్శించడం కావచ్చు, లేకపోతే మా దేవుళ్ళను రాళ్ళు రప్పలను పిలవడం కావచ్చు, మా పండుగలను విమర్శించడం, మా శ్లోకాలను విమర్శించడం, మా గ్రంథాలను విమర్శించడం, ఇలా రకరకాలుగా. ఇప్పుడు మేము అయ్యప్ప స్వామి ఉంది, మాల ఉంది, వాళ్ళు యేసు మాల అని చెప్పేసి ఏవో రకరకాల కాపీలు కొట్టుకుంటూ, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం ఉంది, వాడు యేసు సుప్రభాతం అని చెప్పడం పిచ్చి. ఇలాంటి ఈ విధంగా హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళను, ఒక వీక్ స్థాయిలో ఉన్న వాళ్ళను అట్రాక్ట్ చేసి అటువైపు తిప్పడం అనమాట. అంతేగాని హిందూ ధర్మాన్ని
ముట్టేంత సీన్ వాళ్ళకి లేదు. హిందూ ధర్మం వాడు ఏంది వాడి తల్లో జేజం వచ్చినా కానీ మార్చలేదు కానీ అటాక్స్ అంతే. ఇప్పుడు వేదాల్లో కూడా హిందూ అనే వర్డే లేదు అనేసి చెప్తున్నారు. కానీ మనమేమో చాలామంది ఏంటంటే హిందూ ధర్మం లేకపోతే హిందూ అనే పేరుని ఎక్కువగా యూజ్ చేసి హిందుస్థాన్ అని చెప్పి ఇవన్నిటి కూడా సొంతంగా తీసుకుని దాన్ని వేరే విధంగా వక్రీకరిస్తున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే మనల్ని మామూలుగా అనేది ఏంటంటే సనాతన ధర్మం అని చెప్తారు మనల్ని. అంటే సనాతన అంటేనే చాలా పాతది అని అన్నట్టు. ఓకే, ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న సనాతన ధర్మాన్ని కాలానుగుణంగా కొంతమంది పేర్లు మారుస్తూ, అంటే పేర్లు మార్చడం కాదు, అడిషనల్ పేర్స్ అనమాట. హిందుత్వం అనేది ఇది సింధు నాగరికత నుంచి సింధు అని వచ్చింది. అయినా పర్వాలేదు, హిందుత్వం అన్నా మేము ఆచరించేది సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళన్నా మేమే. మాకు రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, ఆ పేర్లు అలా నడుస్తున్నాయి. సో హిందూ అన్నంత మాత్రాన పోయి నష్టం ఏం లేదు, తప్పేమున్నది. అంటే హిందూ అంటే అసలు రియల్ మీన్ తెలుసా అని మీకు? ఎందుకంటే మనకి చిన్నజీర స్వామి అమ్మ మీరు ఫస్ట్ మనం ఈ టాపిక్ వచ్చే ముందు ఇంకొక విషయం అడగాలి మిమ్మల్ని. శంఖారావం ఎక్కడైతే జరిగిందో అక్కడికి మీరు వెళ్ళడం జరిగింది. శంఖారావం విజయవాడలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైన విధానం ఏంటి అక్కడ? అసలు శంఖారావం గురించి చెప్పాలంటే ఒక పదం చెప్తాను నేను, ఏంటంటే నా భూతో నా భవిష్యత్. హిందూ ధర్మంలో హిందువులు ఇంత అంటే మేలుకుంటున్నారు అన్నదానికి, అంటే ఈరోజు హిందుత్వం బాగా మేలుకున్నది అంటే హిందుత్వం మీద జరుగుతున్న దాడులను గుర్తించి జనాల్లో మార్పు వస్తుంది అని చెప్పడానికి మంచి ఎగ్జాంపుల్ విజయవాడలో జరిగిన శంఖారావం. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 4-5 టైమ్స్ ఎక్కువనే వచ్చింది జనాలు. అసలు అన్ఎక్స్పెక్టెడ్, మేము అసలు ఊహించుకోలేదు అంత రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఎస్, ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది అంటే హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు గుర్తిస్తున్నారు, మేలుకుంటున్నారు. ఇంతకుముందు ఇంత చలనం ఉండకపోతుండే, ఇప్పుడు బాగా చలనం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా బాగా స్పందించారు. జనాలు కూడా స్వచ్ఛందంగా, మనకి బీర్లు లేవు, బిర్యానీలు లేవు, బస్ పేర్లు లేవు, ట్రైన్ పేర్లు లేవు, ఎవరికి ఏం రూపాయి ఇచ్చింది లేదు. అందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా వచ్చిన వాళ్ళే. కార్లలో వచ్చిర్రు, ఫ్లైట్లలో వచ్చిర్రు, బస్సులలో వచ్చిర్రు, స్కూల్ బస్సులు మాట్లాడుకుని వచ్చిర్రు, బైక్ల మీద వచ్చిర్రు, 1 డే ముందే వచ్చిండ్రు. ఆ గ్రౌండ్ రాత్రి నుంచే పొద్దున్న 8 గంటలకే హాఫ్ గ్రౌండ్ ఫిల్అప్ అయిపోయింది. ఓకే, అసలు మార్నింగ్ 8 o'clock నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతున్నారు, తినే వాళ్ళు తింటున్నారు. అసలు అది ఒక పండగ వాతావరణంగా అనిపించింది మాకైతే. సూపర్ సార్. అదే శంఖారావంలో అసలు మెయిన్ మోటో ఏంటి సార్? అది శంఖారావం యొక్క మోటో ఏంటంటే దేవాలయాలను పరిరక్షించుకోవడం. ఇప్పుడు మసీదులు ముస్లిం చేతులు ఎలా అయితే ఉన్నాయో, ప్రభుత్వం చేతులు లేవో, అలాగే చర్చిలు పాస్టర్ల చేతులు, అంటే వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి, అలాగే హిందూ దేవాలయాలు కూడా మన చేతుల్లోనే ఉండాలా, ప్రభుత్వ ఆధీనం నుంచి వాళ్ళు తీసుకోవాలి. అలాగే హిందూ ధర్మం మీద జరుగుతున్న అటాక్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక సనాతన బోర్డు, ఒక హిందూ ధర్మం బోర్డు, ఒక బోర్డు లాంటిది. ఇప్పుడు ముస్లిమ్స్కి వాళ్ళకు ఒక మైనారిటీ బోర్డు అని చెప్పేసి, లేకుంటే క్రిస్టియానిటీ బోర్డు అని చెప్పేసి ఏ విధంగా గవర్నమెంట్ నుంచి ఉన్నాయో హిందువులకు కూడా ఒక బోర్డు ఉండాలి. ఎందుకంటే వాటి మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి, లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఒక బోర్డు లాంటిది ఉండాలి. అలాగే ఈ దేవాలయాలు కూడా మా ప్రాపర్టీ ఆ బోర్డు కిందకి తీసేసుకొని మా ప్రాపర్టీ మేము లాగా పెట్టుకోవాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోని మా పెద్దలు ఆర్ఎస్ఎస్ కావచ్చు, వైఎస్పీ, బజరంగ దళ్ అందరూ కూడా చేశారు. చాలా సక్సెస్ఫుల్గా చేశారు. అయితే ఇందులో మాట్లాడిన వక్తలు ఎవరైతే ఉన్నారో, మామూలుగా ఇప్పుడు మన చిన్నజీయర్ స్వామి గారు, ఆయన మాట్లాడిన విధానం మిమ్మల్ని ఏ విధంగా ప్రేరేపించింది? అక్కడ అందరినీ, ఇప్పుడు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరి ఉద్దేశం అదే, దేవాలయాలు మా దేవాలయాలు, మా దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఏంటి. ఇప్పుడు పాస్టర్లకు జీతాలు ఇస్తున్నారు, చర్చి నుంచి ₹1 కూడా ఆదాయం ప్రభుత్వానికి రాదు. మసీదుల్లో ఉన్న మౌలవాళ్ళకు జీతాలు ఇస్తున్నారు, మసీదు నుంచి ₹1 కూడా ఇన్కమ్ ప్రభుత్వానికి రాదు. అదే దేవాలయాలు మాత్రం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నారు. వీళ్ళు పోయే హజ్ యాత్రలు కావచ్చు, లేకపోతే జెరూసలేం యాత్రలకు కూడా ఇక్కడ నుంచి డబ్బు ఇస్తున్నారు. ఏదైతే ఇప్పుడు దేవాలయాలకు సంబంధించిన ట్రస్టులు కూడా ఉన్నాయి కదా సార్, వాళ్ళు ఎట్లాంటి ట్యాక్సులు పే చేయట్లేదు సార్? చర్చిలు ఉన్నాయి, చర్చ కరెంటు బిల్ ఉండదు. మసీదు ఉంది, కరెంటు బిల్ రాదు, కానీ టెంపుల్ కరెంటు బిల్ వస్తుంది, లక్షల్లో వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరము గుళ్ళ నుంచి
ట్యాక్సీలు వెళ్తున్నాయి మ్హూ. గుళ్ళ నుంచి.